బెన్హర్ బైబిల్ కంటెంట్ ప్రియులకు స్వాగతం పలుకుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో నుంచి మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఈ 9వ అధ్యాయంలో 5వ బోర ఓదడం ముగించబడడం జరుగుతుంది. అలాగే 6వ బోర ఓదడం, అందులోని శ్రమలలో ఒక శ్రమ మాత్రమే ముగించబడడం జరుగుతుంది. 10వ అధ్యాయంలో ఆ మిగిలినటువంటి శ్రమ కూడా ముగించబడడం జరుగుతుంది 10-11 అధ్యాయాల్లో. కాబట్టి 5వ బోర 6వ బోర ఈ 2 బోరల్లోని 2 శ్రమలు 9వ 10వ 11వ అధ్యాయాల్లో ప్రారంభించబడి ముగించబడుతుంది. కనుక ఈ శ్రమలను మనం ఒకసారిగా చెప్పుకోవడానికి సుదీర్ఘమైన సమయం కావాలి. కనుక 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు మాత్రమే నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడి నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే 5వ బోర మొదటి శ్రమ అన్నాడు, 6వ బోర 2వ శ్రమ అన్నాడు, 7వ బోర 3వ శ్రమ అన్నాడు. అంతేకాదు 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఈ 5, 6, 7 బోరలు ఓదక మునిపే ఆకాశ మధ్యమున, నేను చదువుతాను మీరు వినండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు, ఆకాశ మధ్యమున అనేదానికి మధ్య ఆకాశమున అనేదానికి చాలా తేడా ఉందండి. మనం ఎక్కువగా వినేది మధ్య ఆకాశం. మధ్య ఆకాశము అంటే ఈ ఆకాశం పైన ఉన్నటువంటి మరొక ఆకాశమును మధ్య ఆకాశం అనాలి. పౌలు ప్రయాణం చేశాడు 3వ ఆకాశానికి. ఈ మొదటి ఆకాశంలో నుండి ప్రారంభించి ఈ ఆకాశం పైన ఉన్న 2వ ఆకాశాన్ని కూడా దాటుకొని దానిపైన ఉన్న 3వ ఆకాశం అంటే పరమ ఆకాశమునకు చేరుకున్నాడు. ఆ లెక్క ప్రకారంగా చూస్తే మధ్య ఆకాశము అంటే 2వ ఆకాశం, ఈ ఆకాశం మీద ఉన్నటువంటి 2వ ఆకాశం లేక మరొక ఆకాశం, లేక పరలోకానికి భూలోకానికి మధ్య ఉన్నటువంటి మరొక ఆకాశము అని మనం అర్థం చేసుకోవాలి. మధ్య ఆకాశము అంటే చాలామంది చెబుతున్నారుగా, సంఘం ఎత్తబడి మధ్య ఆకాశంలో 7 సంవత్సరాలు విందవుతుందని. అది శుద్ధ తప్పు. అది నేను చెప్పున్నాను, ఇంకా సంగతులు చెబుతాను, మీరు తర్వాత విందురు. కానీ ఆ సందర్భంలో మధ్య ఆకాశం అనేది విరివిగా మనం వింటున్నాం. మధ్యాకాశము వేరు, ఆకాశ మధ్యమున అంటే ఈ ఆకాశమునకు మధ్య అని అర్థం. మనం ఉన్నటువంటి ఈ ఆకాశం, ఈ మొదటి ఆకాశమునకు మధ్య భాగమున ఏం చేస్తూ ఉన్నది? పక్షిరాజు ఎగురుచు బోరలు ఓదబోచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఈ గ్రంథకర్త చెబుతున్నాడు, మన ఆకాశ మధ్యమున పక్షిరాజు, మన ఆకాశ మధ్యమున పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఇది సహజం. కానీ ఇక్కడ అసహజమైన, అసాధ్యమైన, ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఆకాశ మధ్యమున పక్షిరాజు ఎగురుచు పలుకుతున్న మాట ఏమిటి? భూనివాసులకు శ్రమ, అయ్యో అయ్యో అయ్యో. అంటే 5వ బోర 6వ బోర 7వ బోర ఓదబోతూ ఉండగా ఆ 3 బోరల్లో కలిగేటటువంటి మహాశ్రమలను ఎరిగినటువంటి పక్షిరాజు మాట్లాడుతూ ఉంది. భూనివాసులకు అంటూ ఉంది. అంటే ఆ పక్షిరాజు భూనివాస పక్షిరాజు కాదు, కాబట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. భూనివాసములో ఉన్నటువంటి గాడిద మాట్లాడింది, అలాగే సర్పము కూడా మాట్లాడింది. దేవుడు కానీ పలుకు ఇవ్వాలనుకుంటే, లేక దూతలు కానీ ఆ జంతువులను, పక్షులను, ప్రాణులను ఉపయోగించుకుని మాట్లాడాలనుకుంటే మాట్లాడగలరు. పడిపోయిన దూతలు కూడా, లేక సాతాను కూడా సర్పమును ఉపయోగించుకుని మాట్లాడగలిగినాడు. కానీ ఇక్కడ భూనివాసులకు అని అంటూ ఉన్నది. అంటే ఈ పక్షిరాజు భూనివాసులలో చేరిన పక్షిరాజు మాత్రం కాదు. అందులో 5వ బోర 6వ బోర 7వ బోరలో ఉన్న సారాంశాన్ని ఎరిగినటువంటి పక్షిరాజు.
కాబట్టి ఇది పరలోకపు ప్రాణి, పరలోకపు పక్షిరాజు. పరలోకం నుండి రెండవ ఆకాశాన్ని దాటుకొని మన ఆకాశంలోనికి వచ్చి మధ్య ఆకాశం ఎగురుతూ ఈ మాటలు పలుకుతూ ఉన్నది. అయ్యో అయ్యో అయ్యో. 5వ బోరకి ఒక అయ్యో, 6వ బోరకి ఒక అయ్యో, 7వ బోరకి ఒక అయ్యో. 3 బోర్లకి 3 పర్యాయాలు అయ్యో 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 అంటూ భూనివాసులకు శ్రమ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయంలో 5వ బోర, 6వ బోర మాత్రమే మనం ధ్యానం చేస్తాము. ఆ తర్వాత వాక్యాల్లో మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉండగా 7వ బోర కూడా వస్తుంది, అవి ధ్యానం చేద్దాం. మచ్చుకకు మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే ఊడిపడిన మిడతల రాజు. తమాషాగా ఉంది కదూ, ఊడిపడిన మిడతల రాజు. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడయ్యా అంటే మనం చూద్దాం. 9వ అధ్యాయం మొదటి వచనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. భూమి మీదకి రాలిన ఒక నక్షత్రం అన్నాడు. మళ్ళా ఆ నక్షత్రాన్ని అతడు అంటున్నాడు. అతని చేతికి పాతాళం యొక్క లేక అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడింది అంటున్నాడు. అంటే ఊడిపడిన మిడతల రాజు అని ఎందుకన్నానంటే 11వ వచనంలో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. మిడతల గురించి చెబుతూ ఆ పై వాక్యాల్లో వాటిపైన పాతాళపు దూత అనగా ఆకాశం నుండి రాలిపడిన ఆ నక్షత్రము అతడు అగాధపు తాళపు చెవి కలిగి ఉన్నాడు అన్నాడే, అతని గురించి 11వ వచనం చెబుతున్నాడు. వాటిపైన రాజుగా ఉన్నాడు. వేటిపైన? మిడతల మీద. అంటే మిడతల రాజు. ఈ మిడతల రాజు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడని మొదటి వచనం చెబుతుంది. ఆకాశము నుండి రాలిన నక్షత్రం అంటున్నాడు. అంటే ఆకాశం నుండి రాలిపడిన మిడతల రాజు లేక ఆకాశం నుండి రాలిపడిన నక్షత్రం లేక 11వ వచనం ప్రకారంగా చూస్తే ఆయన పేరు హీబ్రూ భాషలో అబద్దోను అని రాయబడింది. అంటే ఆకాశం నుండి భూమి మీదకి రాలిపడిన అబద్దోను అని చెప్పవచ్చు అంశం పేరు. ఒకవేళ గ్రీకులో చెప్పాలి అని అంటే ఆకాశం నుండి భూమి మీదకి రాలిపడిన అపోలోయోను అని చెప్పవచ్చు. లేదు తెలుగులో చెప్పాలంటే ఆకాశం నుండి భూమి మీదకి రాలిపడిన నాశనము చేయువాడు అని చెప్పవచ్చు. ఇది ఈనాటి మన అంశం. ఆకాశం నుండి రాలిపడిన మిడతల రాజు లేక ఆకాశం నుండి భూమి మీదకి రాలిన నక్షత్రము లేక ఆకాశం నుండి భూమి మీదకి రాలిన అబద్దోను లేక ఆకాశం నుండి భూమి మీదకి రాలిన అపోలోయోను లేక ఆకాశం నుండి భూమి మీదకి రాలిపడిన నాశనము చేయువాడు అని చెప్పవచ్చు. తెలుగు, గ్రీకు, హీబ్రూలో మరి మొదటి వచనం చెప్పిన మాటను బట్టి జాగ్రత్తగా గమనించండి. 9వ అధ్యాయం మొదటి వచనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రమును చూచితిని. ఆకాశం నుండి రాలిపడిన నక్షత్రం, అది కూడా ఎక్కడికి రాలిపడింది? భూమి మీదకి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు భూమి కంటే 100 రెట్లు కలిగిన 100 రెట్లు పెద్దవిగా ఉన్నవి ఉన్నాయి, 1000 రెట్లు పెద్దవిగా ఉన్నవి కూడా ఉన్నాయి. అలాంటి నక్షత్రం భూమి మీదకి రాలిపడితే భూమి మీద ప్రళయం సంభవించాలి. కానీ ఇక్కడ ప్రళయం సంభవించినట్లుగా రాయబడలేదు. కాబట్టి ఇది ఎక్కడి నుంచి రాలిపడి ఉండాలి? ఈ ఆకాశ నక్షత్రం అయితే కాదు. ఎందుకంటే ఈ ఆకాశ నక్షత్రములు నక్షత్రములే, అవి ప్రాణులు కాదు. ఇక్కడ ఆకాశము నుండి రాలిపడిన భూమి మీదకి రాలిపడిన నక్షత్రం అన్నాడు. ఆ నక్షత్రాన్ని అగాధం యొక్క తాళపు అతనికి ఇయ్యబడిన అన్నాడు. నక్షత్రాన్ని అతడు అంటున్నాడు. మరలా 11వ వచనంలో అబద్దోను అన్నాడు, అపోలోయోను అన్నాడు, వాటిపైన రాజుగా ఉన్నాడు అన్నాడు. ఒక వ్యక్తిని గురించి చెబుతున్నట్టుగా ఉంది. అంటే నక్షత్రముని ఒక వ్యక్తిగా చెబుతున్నాడు. కాబట్టి నక్షత్రమును పోలిన
వ్యక్తులు ఈ ఆకాశంలో ఎక్కడా లేరు. ఒకవేళ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఎవరు అనేకులను దేవుని తట్టు తిప్పుతారో వారందరూ కూడా ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశించెదరు అన్నాడే కానీ నక్షత్రముల వలె ప్రకాశిస్తారన్నాడు, నక్షత్రములు అని చెప్పలేదు. అలాగే యేసుప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం కనబడింది. అది ఆయన నక్షత్రము అని చెప్పబడిందే కానీ ఆయనే నక్షత్రం అని చెప్పబడలేదు. కాబట్టి ఈ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములకు వ్యక్తిత్వము లేదు. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, ఈ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను దేవుడు ఎందుకు చేశాడు? రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుణ్ణి, ఆకాశ నక్షత్రమును కలుగజేసిన అంటాడు. ఇంకా ఎందుకు చేశాడయ్యా అంటే, అవి కాలములను, దినములను, సంవత్సరములను, సూచనలను తెలియజేయుగాక అన్నాడు. అంటే క్యాలెండర్లు మనం తయారు చేసుకుంటూ ఉన్నాం అంతే, కానీ వాటికి వ్యక్తిత్వము లేదు. అవి పదార్థ సంబంధమైన నక్షత్రములు, స్వయం ప్రకాశములు. ఈ భూమి, ఈ ఆకాశముతో కూడా అవి కూడా లయమైపోతాయి. కాబట్టి వ్యక్తిత్వము కలిగిన నక్షత్రం ఏ ఆకాశం నుండి ఊడిపడడానికి అవకాశం ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో సాతానుని ఉద్దేశించి, ఓ తేజో నక్షత్రమా, ఆకాశము నుండి నీవు నరకమునకు పాతాళమునకు ఏలపడితివి అని అంటాడు. అంటే అప్పుడు ఈ భూమి, ఈ ఆకాశం లేనప్పుడే సాతానుడు పరలోకం నుంచి పడదోయబడ్డాడు. అంటే ఎక్కడికి పడదోయబడి ఉండాలి? ఇప్పుడు మనం దేన్ని రెండవ ఆకాశం అని అంటున్నామో ఆ ఆకాశంలోనికి, రెండవ ఆకాశంలోనికి పడదోయబడి ఉండాలి వాడు, వాడి యొక్క దూతలు. ఎందుకంటే అప్పుడు ఈ భూమి, ఆకాశం లేదు కనుక. కాబట్టి రెండవ ఆకాశములో ఉన్నటువంటి ఆ సాతాను అనుచరులు, అలాగే పరలోకములో ఉన్నటువంటి దూతలు, వీరందరినీ కూడా నక్షత్రములుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఉన్నారు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యోబుతో దేవుడు ప్రశ్న వేస్తూ, నేను భూమికి పునాది వేసినప్పుడు, ఉదయ నక్షత్రములు కూడి ఏకముగా పాట పాడినప్పుడు, దేవదూతలందరూ కూడా చప్పట్లు కొట్టినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అంటాడు. అంటే దేవదూతలని ఉదయ నక్షత్రములుగా అక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే రెండవ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు వ్యక్తిత్వం కలిగినవి. అవి సాతాను అని అనుచరులు కావచ్చు. మూడవ ఆకాశం, పరలోకంలో ఉన్నట్టు దేవదూతలు నక్షత్రములుగా చెప్పబడిన వ్యక్తిత్వం కలిగినవి. కాబట్టి యోబు 38:7 ప్రకారంగా, కాబట్టి ఈ మొదటి ఆకాశానికి సంబంధించినటువంటి నక్షత్రం అయితే కాదు, కానీ ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి రెండవ ఆకాశమైనటువంటి సాతాను వానికి అనుచరుల్లో ఒకడు అయినటువంటి, ఎందుకంటే నాశనం చేయువాడు అని తెలుగులో చెప్పబడుతూ ఉంది. రెండవ ఆకాశములోని సాతాను అనుచరులో ఒకడు అయినటువంటి ఈ యొక్క మిడతల రాజు రెండవ ఆకాశం నుండి భూమి మీదకి పడడం జరిగింది. పదార్థ సంబంధమైన నక్షత్రం అయితే భూమి మీద ప్రళయం సంభవించాలి. పదార్థ సంబంధమైన నక్షత్రం కాదు, అతడు ఒక వ్యక్తి కనుక భూమి మీద ప్రళయం సంభవించలేదు. కానీ జరిగినటువంటి సంభవం ఏమిటంటే, అగాధమును వాడు తెరవడం, అందులోంచి మిడతలు రావడం, 5 నెలలు భూమి మీద మనుషుల్ని, దేవుని ముద్ర లేని మనుషుల్ని బాధించడం జరుగుతుంది. అది తర్వాత మనం రెండో వీడియోలో మనం దాన్ని ధ్యానం చేద్దాం. ప్రస్తుతానికి ఈ వ్యక్తిని గురించే మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ యొక్క వ్యక్తి లేక ఈ యొక్క నక్షత్రం రెండవ ఆకాశం నుండి భూమి మీదకి ఊడిపడెను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఎవరిచ్చి ఉండాలి? దేవుడే ఇచ్చి ఉండాలి. యోబుని శోధించడానికి సాతానికి ఏ రీతిగా పర్మిషన్ ఇచ్చాడో, దేవుని యొక్క సంకల్పంలోని క్రియలు జరగడానికి ఒకనాడు కోరేష్కి ఒక అధికారం ఇచ్చాడు, తన ప్రజలను అప్పగించాడు. అలాగే ఈనాడు వీడి చేతికి అగాధం యొక్క తాళపు చెవులు దేవుడే ఇచ్చి ఉండాలి. ఎందుకంటే సాతాను చేతిలో కానీ వాని అనుచరుల చేతిలో కానీ అగాధం యొక్క తాళపు చెవులు ఉంటే
దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. దేవుడు చెప్పని వాటిని జరిగించేటట్టుగా చేసుకుంటారు. అందుకని దేవుడు ఇవ్వడు, సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. దేని కొరకు ఇస్తాడో అదే అవి సాతాను కానీ వాని అనుసులు కానీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, తప్పిపోలేవు. కాబట్టి ఇక్కడ అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అంటే ఎవరు ఇచ్చి ఉంటారు అని అంటే దేవుడే ఇచ్చి ఉండాలి. ఉదాహరణకి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి అంటున్నాడు గ్రంథకర్త. ఎవరి చేతిలో ఉన్నాయి తాళపు చెవులు? పరలోకములో ఉన్నటువంటి దేవుని దూత చేతిలో అగాధం యొక్క తాళపు చెవులు ఉన్నాయి. ఆ దూత ద్వారా వీనికి ఇవ్వబడి ఉండవచ్చు. ఈ పరలోకపు దూతకు కూడా దేవుడే తాళాలు ఇచ్చి పంపించి ఉంటాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో నేను చదువుతున్నాను. నేను మొదటి వాడను. గ్రంథకర్తకి దేవుడు పరిచయం చేసుకుంటూ చెప్పిన మాటలు ఇవి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. పాతాళం యొక్క తాళపు చెవులు అంటే పాతాళము 3 భాగములు. 1 వేదనకరమైన స్థలము, 2 పరదైసు లేక అబ్రహాము నెమ్మదికరమైన స్థలము, 3వది ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి మహా అగాధము. అక్కడ పాపము చేసినటువంటి దూతలు దేవదూతలు ఉంటారు. తీర్పు దినం వరకు వారిని అక్కడ నిత్యపాశముతో దేవుడు బంధించి ఉంటాడు. ఈ 3 భాగాలకు సంబంధించిన తాళపు చెవులు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు అంటే ఆ 3 ప్రదేశాలకు సంబంధించిన తాళపు చెవులు దేవుని దగ్గర ఉన్నాయి. సమయం వచ్చింది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 5వ బోర దూత ఊదాడు. సమయం వచ్చింది. దేవుడు ఆ పాతాళం యొక్క తాళపు చెవులు పరలోకం యొక్క దూత చేతికి ఇచ్చి ఉంటాడు. ఈ పరలోకపు దూతకి ఆ తాళాలు ఇచ్చి అటు పరదేశ తాళములు కానీ వేదనకరం స్థలం యొక్క తాళాలు కానీ ఇవ్వకుండా మధ్యలో అగాధం యొక్క తాళపు చెవులు కూడా కలిగి ఉండి మీరు వెళ్ళి ఆ దూతకి అగాధం యొక్క తాళపు చెవులు ఇస్తూ పర్మిషన్ ఎంతవరకు అంటే అగాధములో ఉన్న దేవదూతను విడిపించడానికి కాదు, అగాధములో నుంచి వాడు పొగ రప్పించాలి. ఆ పొగలో నుంచి మిడతలు దేవుడు రప్పిస్తాడు. అంతవరకే. ఆ మిడతల మీద వాడే రాజుగా ఉంటాడు. 5 నెలల వరకు మనుషుల్ని, దేవుని ముద్ర లేని మనుషులని ఆ మిడతల చేత బాధించడానికి వాడికి అధికారం. అంతవరకే. దేవుడు పరలోకంలో తన దూతకి ఆ మాటలు చెప్పి తాళాలు ఇచ్చాడు. ఆ దూత వచ్చి వీనికి ఇచ్చి ఉంటాడు. ఇవ్వగానే వీడు ఆకాశం నుంచి ఎగిరి గంతేస్తూ భూమి మీదకి వచ్చేసాడు. ఎందుకని? అధికారం వచ్చేసింది, భూమి మీదకి వెళ్ళేటటువంటి వెసులుబాటు కలిగింది. ఒక 5 నెలలు వాడు ఆ మిడతల మీద రాజుగా ఉండి భూనివాసులను బాధించేటటువంటి అవకాశం దొరికింది. అది వాడికి ఎంతో సంతోషం. ఎందుకంటే సాతాను దూత కదా, మనుషులను బాధించడం వాడికి ఇష్టం కదా. కాబట్టి ఎగురుకుంటూ సంతోషంగా వాడు నేరుగా భూమి మీదకి వచ్చి ఊడిపడ్డాడు, రాలిపడ్డాడు. ఆ తాళాలు వాడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏం చేయాలి చూడండి. 2వ వచనం. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఇక్కడ వరకు మనం ధ్యానం చేద్దాం. తాళము తీసుకున్నాడు, అధికారం తీసుకున్నాడు, ఎంతవరకు వాడు చేయాలనో ఆ విషయాలు కూడా విన్నాడు. సంతోషంగా వాడు భూమి మీదకి ఊడిపడ్డాడు. ఇప్పుడు వాడు చేయాలి కదా, చేయవలసిన పని వాడు చేయాలి. దేవుడి పని ఇది. నేను సాతాను దూతని, నేను ఎందుకు దేవుని పని చేయాలి, దేవుని పనికి వ్యతిరేకంగా చేయాలి అని అనుకున్నా వాడు చేయలేడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకని మనం పాట పాడతాం, ఏమి తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమేనని దేవుని గురించి మనం పాట పాడతాం. దేవుని చిత్తానికి విరుద్ధంగా సృష్టి ఏమి చేయలేదు, ఏ ప్రాణి ఏమి చేయలేదు,
ఏ మనిషి ఏమి చేయలేడు. ఏ దూతలు కూడా, పడిపోయిన దూతలు కానీ పరలోకమందలి దూతలు కానీ ఏమి చేయలేరు. చేస్తే అది వారికి నేరముగా ఎంచబడి శిక్షించబడుతుంది. అది వారికి స్వాతంత్రం ఇచ్చి ఉన్నప్పుడు. కొంతమందికి కొన్ని సందర్భాలు స్వాతంత్రం ఇవ్వడు. అలాంటప్పుడు ఖచ్చితంగా వారు ఆ పని చేసి తీరాల్సిందే. ఇప్పుడు ఈ యొక్క ఊడిపడిన దూత, సాతాను దూత, వీడికి ఇప్పుడు ఇక్కడ స్వాతంత్రం ఏమీ లేదు. వాడి ఇష్ట ప్రకారం చేయడానికి ఏమీ లేదు. దేవుడు చెప్పింది చెయ్యాలి, అంతే, విధిగా చేయాల్సిందే. అలాగే సాతానుడికి కూడా స్వాతంత్రం ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో స్వాతంత్రం ఇవ్వడు. అప్పుడు వాడు దేవుని ఉద్దేశానికి భిన్నంగా చేయాలనుకున్న చేయలేడు. ఉదాహరణకి యోబుని శోధించే విషయంలో దేవుడు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చాడు? యోబు ప్రాణము తప్ప అన్నాడు, అంతే. ఇక ప్రాణం తీసుకునే అవకాశం లేదు. తీయాలనుకున్న తీయలేడు. దేవుడు ఇచ్చిన పర్మిషన్ వరకే చేయగలడు. కానీ దేవుడు ఇవ్వని పర్మిషన్ని సాతాను చేయాలనే ఉద్దేశం ఉన్నా, ఎందుకంటే సాతాను కాబట్టి చెయ్యలేడు. అందుకు చెబుతున్నాను, కొన్ని సందర్భాల్లో దేవుడు స్వాతంత్రం ఇవ్వడు. అలాంటి సందర్భంలో వాని యొక్క స్వభావానికి విరుద్ధంగా దేవుడు చెప్పినట్టు చేయవలసినదే. కాబట్టి వీడు సాతాను దూత అయినప్పటికీ కూడా దేవుని ఉద్దేశం వాడికి తెలియజేయబడింది కనుక వాడి ఉద్దేశం వేరుగా ఉన్నా దాని ప్రకారంగా చేయలేడు. దేవుడు చెప్పింది చేయాల్సిందే. కాబట్టి వస్తాను వీడు ఏం చేశాడు? అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆకాశంలో అగాధములో నుండి లేచాను. జాగ్రత్తగా గమనించండి. వచ్చాడు, అగాధమును తెరిచాడు. అగాధమును తెరవడం అంటే ఏమిటి? అగాధమును తెరిచినప్పుడు పొగ వచ్చింది, అంతే. అగాధములో బంధింపబడిన దేవదూతలని విడిపించే అధికారం వీడికి లేదు. అక్కడ వరకు వెళ్ళే అవకాశం లేదు వీడికి. అగాధం అంటే భూమి నుంచి లోపల భాగం అంతా అగాధమే, పాతాళమే, భూగర్భమే. దానికి కొంత దూరం అనేది ఉంటుంది. లోతులోకి వెళ్ళిపోతే వేదనకరమైన స్థలము, నెమ్మదికరమైన స్థలము, మధ్యలో అగాధం కనబడతాయి. ఆ అగాధానికి భూమి పైన ఉన్నటువంటి భూభాగం వరకు వస్తే ఎంతో కొన్ని వందల మైళ్ళు, వేల మైళ్ళు ఉంటుంది. అందులో ఎక్కడ వరకు దేవుడు అనుమతి ఇచ్చాడో అక్కడ వరకే తెరుస్తాడు. అయితే వాడు అగాధం తెరిచినప్పుడు ఆ అగాధంలో నుంచి ఏమొచ్చిందట? పొగ వంటి పొగ వచ్చెను. పొగ వచ్చును అనలేదు. పొగ వచ్చును అంటే పొగే కదా అని మనం తెలిసినట్టుగా మనం అనుకోవచ్చు, మనకు తెలిసిన పొగే కదా అని. కానీ ఇక్కడ రాయబడిన మాట పొగ వంటి పొగ వచ్చెను. పొగలాగా ఉంది కానీ పొగ కాదు. ఏమై ఉంటుంది? ఈ పొగ వచ్చి అగాధములో నుండి పొగ లేచి అది సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మ చేసింది. పొగ వంటి పొగ అనుకుందాం. అగాధంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా, అగ్ని పర్వతాలు పేలుతున్నాయి. అగాధములో నుంచి లావా వస్తూ ఉంది. బండలను, మట్టిని, రాళ్లను అన్నిటిని కూడా మండించి నిప్పులాగా చేసి లావాగా పెద్ద పొగగా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ పొగ, అందులోని లావా ఎగిసి పడుతూ ఉండడం, సమీప గ్రామాలు మునిగిపోవడం, ఆ యొక్క లావా చేత, ఆ పొగ చేత కప్పబడడం, జరిగినటువంటి అనర్థాలను మనం చరిత్రలో, వార్తాపత్రికల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఒకవేళ వీడు అగ్నిపర్వతాలను ఓపెన్ చేశాడు అని అనుకుందాం, అగాధము తెరుచుట అని అంటే. ఎందుకంటే అగ్నిపర్వతాలను వాడు కదిలించాడు, ఓపెన్ చేశాడు అంటే అక్కడి నుంచి కూడా పొగ వస్తుంది. కానీ అగ్నిపర్వతాలు వాడు ఓపెన్ చేశాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పొగలోంచి మిడతలు రావాలి. తర్వాత వాక్యం మనం చదువుతాం. అగ్నిపర్వతాల్లో నుంచి అవి పేలినప్పుడు అందులో నుంచి మిడతలు రావాలంటే మిడతలు ఎట్లా వస్తాయి? ఎంత వేడి, చచ్చిపోతాయి. ఆ మిడతలు ఆ యొక్క అగ్నిలో నుంచి, ఆ మండుచున్న లావాలో నుంచి రావాలంటే మిడతలు రాలేవు. లావాలో కూరుకుపోతాయి, ఆ వేడికి చచ్చిపోతాయి. కాకపోతే ఇక మిగిలింది ఏమిటి? వీడు ఏ అగాధమును తెరిస్తే పొగ వస్తుంది, పొగ వంటి పొగ. ఇక మిగిలింది నేటి పరిస్థితుల్లో చెప్పుకోగలిగింది పెట్రోల్ బావులను తగలబెట్టడం. ఎందుకంటే గత దినాల్లో ఇరాను ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు సద్దాం హుస్సేన్ టైంలో
ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఇరాన్తో యుద్ధం చేశాడు. అప్పుడు సద్దాం హుస్సేన్ ఏం చేశాడు? పెట్రోల్ బావులు తగలబెట్టాడు. ఇరాన్ దేశంలోని పెట్రోల్ బావులు తగలబెడితే వారు ఆర్థికంగా వారికి ఉన్నటువంటి ఆర్థికంగా సోర్స్ అదే అన్నమాట. కాబట్టి ఆ పెట్రోల్ బావులు తగలబెడితే వారు ఆర్థికంగా దెబ్బతింటారు, యుద్ధం ఎక్కువ కాలం చేయలేరు. యుద్ధం చేయాలంటే వాహనాలు నడపాలంటే పెట్రోల్ కావాలి కదా, అటు ఆయిల్ కొరత ఏర్పడుతుంది, వారి వాహనాలకు కొరత ఏర్పడుతుంది, ఎక్కువ కాలం యుద్ధం చేయలేరు, ఆర్థికంగా కూడా దెబ్బతింటారు అని ఆ పని చేశాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ పెట్రోల్ బావులు తగలబడినప్పుడు పొగ, ఆకాశం అంతా కూడా ఆ దేశంలో పొగ చేత ఆవరించబడింది. పట్టపగలే చీకటి వారికి వచ్చింది. సూర్యుడు వారికి కనబడలే, సూర్యుని వెలుగు వారికి దేశం మీద పడలే. దాన్ని ఆ పెట్రోల్ బావులను ఆపడానికి ప్రపంచంలోని టెక్నాలజీ అంతటిని కూడా ఆలోచన చేసి తీసుకొచ్చినా కూడా కొన్ని దినాలకి ఆపగలిగినారు. ఈ లోపల ఎంతో పెట్రోల్ గ్యాస్ మండిపోయింది. ఆకాశం అంతా కూడా మబ్బులు, నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి ఆ పొగ చేత. అక్కడి నుంచి సముద్రం మీద, దేశం మీద ఆమ్ల వర్షాలు కురిశాయి. ఆ నీళ్లు ఆమ్ల వర్షాలలాగా సముద్రం అంతా ఒక తెట్టులాగా, పెట్రోల్ పడితే తెట్టు ఎట్లా తేరుకుని అట్లా పడిపోయింది. అందువల్ల అనేకమైన జలచరాలు చచ్చిపోయినాయి. వాతావరణ కాలుష్యం ఏర్పడింది ఆ ప్రాంతాల్లో. చచ్చిన జలచరాలు, పక్షులు, జలచరాలు అన్నీ సముద్రాన్ని కొట్టుకుని రావడం జరిగింది. ఓడలు, నౌకలు చేపల వేటకి వెళ్ళాలన్నా, ప్రయాణం చేయాలన్నా భయపడ్డారు. ఎందుకంటే ఎవడైనా అగ్గిపొల తీసాడు తగలబెట్టాడంటే సముద్రం మీద ఉన్న తెట్టు కొన్ని వందల కిలోమీటర్ల వరకు అలా వచ్చింది, తగలబడుతుంది. అందులోని ఆ ఓడలు, పడవలు కూడా తగలబడిపోతాయి. ఇన్ని ప్రళయాలు సంభవించాయి ఆ రోజుల్లో. అప్పుడు అన్నారు సద్దాం హుస్సేనే ఈ పాతాళపు దూత లేదా ఆకాశం రాలిపడిన నక్షత్రము, ఈ యొక్క అబద్దోను లేక అప్పుల్లయోను లేక నాశనం చేయువాడు, అసలు కొంతమంది క్రీస్తు విరోధి కూడా వాడే అని చెప్పేశాడు. కానీ ఆ పొగలోంచి మిడతలు రాలే. మిడతలు వచ్చి ఉంటే ఈ 5వ బోర సంబంధించిన దూత అని అనుకోవచ్చు, పాతాళపు దూత అనుకోవచ్చు వాడిని. మిడతలు రాలే. కాబట్టి 5వ దూత బోర ఊదినప్పుడు 2వ ఆకాశం నుండి వ్యక్తిత్వం కలిగిన ఆ నక్షత్రం భూమి మీదకి రాలినప్పుడు వాని పేరు హీబ్రూలో అబద్దోను, గ్రీకులో అపుల్లయోను, తెలుగులో నాశనం చేయవాడు అయి ఉన్నప్పుడు, వానికి దేవుడు తాళపు చెవులు ఇచ్చినప్పుడు, అగాధం యొక్క తాళపు చెవులు ఎంతవరకు అనుమతి ఇచ్చాడో అంతవరకు వాడు పని ప్రారంభించినప్పుడు, అనగా అగాధము తెరిచినప్పుడు, ఆ అగాధంలో నుండి పొగ వంటి పొగ వచ్చినప్పుడు అప్పుడేం జరుగుతుంది చూద్దాం. అప్పుడేం జరుగుతుందో 2వ వచనంలో ఆ పొగలో నుండి క్షమించండి 2వ వచనంలో అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. అది చరిత్రలో మనకు ఒకసారి జరిగింది ఒక లిమిటెడ్ ఏరియాలో. ఇప్పుడు 5వ బోర కాలములో ఆకాశం నుండి రాలిపడిన నక్షత్రము యొక్క సందర్భములో వాడు అగాధమును తెరిచినప్పుడు, పొగ వంటి పొగ భూమిలో నుంచి లేచినప్పుడు, బహుశా పెట్రోల్ బావులని వాడు తగలబెట్టినప్పుడు యుద్ధాలు రగులుస్తాడేమో. అరబ్ కంట్రీస్లో మరి పెట్రోల్ బావులు ఉండేటటువంటి దేశాల మధ్య వైరం సృష్టించి యుద్ధము కలుగు చేసినప్పుడు, ఆ యుద్ధంలో ఈ దేశం యొక్క పెట్రోల్ బావులు వారి దేశంలోని పెట్రోల్ బావులు వీరు తగలబెట్టినప్పుడు, ఆ పని వీడు చేసినప్పుడు, అప్పుడు పొగ వంటి పొగ పెట్రోల్ బావులోంచి ఆకాశమండలమున అన్నాడు. ఇంకా చెప్పాలంటే వాయుమండలమున ఆకాశము అంటాడు. ఆ పొగ చేత సూర్యుణ్ణి వాయుమండలమున చీకటి కమ్మెను. వాయుమండలం అండి. ఆకాశంలో చాలా మండలములు ఉన్నాయి, అవి చెప్తాను తర్వాత. సూర్యుణ్ణి వాయుమండలమున చీకటి కమ్మెను. సూర్యుని కమ్మెను అంటే వాయుమండలము అంటే వాయువు అంటే గాలి. ఈ గాలి ఆకాశంలో కొంత ఎత్తు వరకే ఉంటుందండి. ఆ గాలి లేని ప్రదేశాన్ని శూన్యం అంటాం, శూన్యమండలం.
కాబట్టి వాయుమండలము అంటే ఈ భూమి మీద నుంచి గాలి ఎంతవరకు ఉందో, ఎన్ని కిలోమీటర్ల వరకు ఉందో దాన్నంతా వాయుమండలము అంటారు. అలాగే వాయుమండలమందున్న దూతల సమూహంతో మనం ఆత్మీయ పోరాటం చేయుచున్నామని ఎఫెసీ 6లో పౌలు అంటాడు. వాయుమండలం అంటే గాలి భూమి మీద ఎన్ని కిలోమీటర్ల వరకు ఉందో, మనం పైకి పోయే కొంది గాలి తగ్గిపోతూ వస్తుంది. వాయుమండలం దాటామంటే గాలి మనకు దొరకదు, ఆక్సిజనే ఉండదు. మనం ఎత్తైన కొండ మీదకి ఎక్కేటప్పుడు ఒకవేళ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేవారు ఆక్సిజన్ సిలిండర్లు ఎత్తుకుని వెళ్తారు. ఎందుకంటే ఎత్తుకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లేక గాలి శాతం తగ్గి మనకు చాలదు, ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ ముక్కుకి పెట్టుకుంటే మన ప్రాణవాయువు అందుతుంది. కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లేక గాలి తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి వాయుమండలం దాటామంటే ఖచ్చితంగా గాలి మనకు అవసరం, లేదని చచ్చిపోతాం. అందుకని రాకెట్లు వెళ్ళే వాళ్ళు కూడా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుని వెళ్తారు. లేదంటే రాకెట్లు ఆక్సిజన్ వదులుకుంటూ ఉంటారు, ఏసీ వదులుకున్నట్టుగా ఆ గాలి పీల్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాయుమండలమున సూర్యుని, అంటే వాయుమండలం పైన సూర్యుని ఏమి చీకటి గమల, వాయుమండలమున సూర్యుని చీకటి గమ్మిందంటే నల్లటి మేఘాలు ఏర్పడ్డాయి, అది దాని అర్థం. గాలి ఎంతవరకు ఉంటుందో ఆకాశంలో ఆ ప్రదేశంలో అంత ఎత్తున నల్లటి మేఘములు మబ్బులు కమ్ముకున్నాయి. కాబట్టి చీకటి భూమి మీద చీకటిగా అనిపిస్తుంది. అది సూర్యుని యొక్క వెలుగు ఆ మబ్బులు, దట్టమైన నల్లటి మబ్బులను దాటి భూమి మీదకి ప్రసరింపలేవు. కనుక భూమి మీద ఉన్న మనకు అది చీకటిగా ఉంటుంది. అది పగలైనా సరే, రాత్రివేళ అయితే చంద్రుడు కనపడ్డు, నక్షత్రాలు కనబడవు, చిమ్మ చీకటి అయిపోతుంది. పగలు కూడా దట్టమైన చీకటి అవుతుంది. సూర్యుడే ఆ మబ్బుల్లో నుంచి సూర్యుడి కిరణాలే రాలేవు అని అంటే ఇక చంద్రుడి కిరణాలు, నక్షత్రాల కిరణాలు భూమి మీదకి ఎట్లా రాగలవు? కాబట్టి రాత్రింబగలు చిమ్మ చీకటి అయిపోతాయి. భూమి మీద ఉన్న పరిస్థితులు అప్పుడు ఎట్లా ఉంటాయి? పగటి వేళ అయితే మనుషులంతా కలవరపడతారు. పగటి వేళ కూడా టార్చ్ లైట్లు, దీపాలు, కారు లైట్లు ఇవి వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. అరణ్యంలోని క్రూరమృగాలు అయితే ఓహో రాత్రి అయిందేమోనని అవి బొర్రెలోంచి గుహలోంచి బయటకు వస్తాయి వేటకి, అవి కలవరపడతాయి. పక్షులు ఎక్కడో పొలాల్లో తింటూ ఉంటాయి, చాలా టైం ఉంది అప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటాయి. అకస్మాత్తుగా నల్లటి మబ్బులు, చీకటి పడిపోతుంది. యేసుప్రభు చనిపోయినప్పుడు కూడా చీకటి గమ్మింది. అలాంటి పరిస్థితులు ఏం చేస్తాయి? పక్షులు అకస్మాత్తుగా చీకటి గమ్మేసరికి అరే ఇంకా చాలా టైం ఉంది, మనం ఇంకా భోంచేసి వెళ్ళేటప్పుడు మన గూట్లో ఉన్న బిడ్డలకి ఆహారం తీసుకుని వెళ్దాం అనుకుంటే అకస్మాత్తుగా చీకటి పడిపోయిందే, కనబడడం లేదే, రెక్కలు అల్లాడిస్తాయి, అవి అరుస్తాయి. పక్షులు కలవరం, పక్షుల యొక్క కలవరం, పశువుల యొక్క కలవరం. పశువులు అరుస్తుంటాయి, వాటికి అర్థం కాదు. ఇంటి దగ్గరే ఉంటాయి పశువులు, మందల్లో ఉంటాయి పశువులు, పొలంలో ఉంటాయి పశువులు, అరణ్యంలో ఉన్న పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ. మనుషులైతే అర్థం చేసుకుంటారు, ఓహో పెట్రోల్ బావులు తగలబడ్డాయి, యుద్ధం జరుగుతూ ఉంది, ఇదివరకు చేతుల్లో జరిగినట్టుగా మరలా ఇప్పుడు జరిగినాయి, ఈ కొంతకాలానికి పెట్రోల్ బావుల్ని ఆ మంటలు ఆపేస్తే కొంతకాలానికి మబ్బులు వీడిపోతాయి, మరలా యథారీతిగా ఉంటుందిలే అని కొంచెం జాగ్రత్తగా ఉంటారు. పాపం పక్షులకి, జంతువులకి, క్రూరమృగాలకి ఏం తెలుసు? తెలివి కాబట్టి ఇదేమిటని కలవరపడుతూ ఉంటాయి. పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా మారిపోతాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. వాయుమండలము అంటే ఎన్ని మండలాలు ఉన్నాయి? ఎఫెసీ 2:2 చదువుతున్నాను. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతానుడు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. వాయుమండలం వాడు అక్కడ ఉంటాడు, రెండో ఆకాశంలో ఉంటాడు, భూమి మీద మొదటి ఆకాశంలో ఉంటాడు, వాయుమండలం మీద ఉంటాడు, పరలోకానికి కూడా వెళ్ళి వస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తాం. దేవదూతలందరూ కూడా కూడుకుని ఒక దినము తటస్థించినప్పుడు సాతాను కూడా అక్కడికి వెళతాడు. నీవు ఎక్కడి నుంచి వచ్చావా అని దేవుడు అడిగితే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానంటాడు.
కాబట్టి వీడు ముల్లోక సంచారి. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశానికి వెళుతూ వస్తూ ఉంటాడు. ఆ వెసులుబాటు ఉంది కొంత టైం వరకు. కాబట్టి వీడు వాయుమండల సంబంధమైన అధిపతిగా పౌలు ఎఫెసీ 2:2లో చెబుతున్నాడు. సరే, ఎఫెసీ 4:10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. ఇక్కడ యేసుప్రభుని గురించి చెబుతున్నాడు. దిగినవాడు అంటే భూగర్భంలోనికి దిగినవాడు, పాతాళంలోకి దిగినవాడు, తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే ఎన్ని మండలాలు ఉన్నాయో ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమై ఉన్నప్పుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఆకాశ మండలములు ఎన్నో ఉన్నాయి. అవి ఏమిటి? మనకు తెలిసినంత వరకు వాయుమండలము, వాయువు లేనటువంటి ఆ పై ప్రదేశము శూన్యమండలము, ఆ పైన ఇంకా గ్రహాలు ఉండేదాని గ్రహమండలము, ఆ తర్వాత ఇంకా పైన ఉండే నక్షత్రాలు ఆ నక్షత్ర మండలము. ఇన్నిగా చెప్పుకుంటాం. ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు. మనకు తెలిసినటువంటివి ప్రస్తుతానికి చెప్పుకోదగినవి వాయుమండలము, శూన్యమండలము, గ్రహమండలము, నక్షత్ర మండలము. నక్షత్ర మండలం అంటే నక్షత్రాలు ఉండే ప్రదేశము, గ్రహమండలం అంటే గ్రహాలు ఉండే ప్రదేశము, శూన్యమండలం అంటే గాలి ఉండదు, గ్రహాలు ఉండవు, నక్షత్రాలు ఉండవు, ఆ శూన్యమండలము. వాయుమండలం అంటే వాయుతో ఉండినటువంటి ప్రదేశం వరకు దాన్ని వాయుమండలము. ఈ ఆకాశ మండలము అన్నిటికంటే ఈ వాయుమండలము దాటి, శూన్యమండలము దాటి, గ్రహమండలము దాటి, నక్షత్ర మండలం కూడా దాటి మరి పైకి ఆరోహణమయ్యను. యేసు ప్రభు పాతాళం నుంచి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యి ఈ మొదటి ఆకాశము దాటి, రెండో ఆకాశము దాటి పరలోకానికి వెళ్ళాడు. తండ్రి సన్నిధికి వెళ్ళి మన పక్షంగా ప్రధాన యాజకునిగా యాజకత్వం చేశాడు. కాబట్టి దాన్ని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ మండలములు ఉన్నాయి. అందులో వాయుమండలం మీద చీకటి కమ్మెను. ఈ చీకటి కమ్మినప్పుడు ఏమి జరుగుతుందో చెప్పాను. ఇది మొదటి ఆకాశం కాకుండా రెండవ ఆకాశం నుండి రాలిపడిన నక్షత్రం, అనగా ఆ పాతాళపు దూత 11వ వచనం ప్రకారంగా పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు మిడతల మీద. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోలియోను, తెలుగు భాషలో నాశనము చేయువాడు. 5వ బూర ఊదినప్పుడు మొట్టమొదట జరిగేది ఇది. వాడు భూమి మీదకి రాలతాడు, అగాధమును తెరుస్తాడు. ప్రస్తుతానికి మనం అనుకోదగిన విషయం, పెట్రోల్ బావులను తగలబెడతాడు. పెట్రోల్ బావులు ఉన్నటువంటి దేశాల మధ్య యుద్ధాన్ని రగిల్చి పొగ వంటి పొగ ఆ పెట్రోల్ బావుల నుంచి వచ్చి వాయుమండలమున, ఆకాశంలోని వాయుమండలమున చీకటి కమ్ముతుంది. సూర్యుడు భూమి మీదకి రాలేడు, ఆ సూర్యకిరణాలు చీకటి కమ్ముతుంది. ఇక దాని మీద ఏమి జరుగుతాయో చెప్పాను. ఆ తర్వాత ఆ చీకటిలో నుంచి మిడతలు వస్తాయి. ఆ మిడతల రూపములు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ మిడతలకు దేవుడిచ్చిన అధికారం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ మిడతల యొక్క దృష్టి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ మిడతలు చేసేటటువంటి హాని కూడా చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఈ విషయాలను నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయ క్రమముగా మీరు చూడండి, అనేక మందికి తెలియజేయండి. ఇవి మీ మనసుకు నచ్చితే, వాక్యానుసారమైన బోధ అని మీకు అనుకుంటే అనేక మందికి తెలియజేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది వాక్యానుసారమైన బోధలు కాకుండా సొంత ఊహలతో, సొంత ఆలోచనలతో వ్యాఖ్యానుసారమైన బోధలు చేస్తున్నారు. నేనైతే మీకు ఎక్కడైతే డౌట్ వస్తుందని నేను అనుకుంటానో అక్కడ మీకు బైబిల్లోంచి వాక్యాన్ని చూపిస్తూ వస్తున్నాను. మొదటి నుంచి కూడా ఆది కాండం నుండి నేను చెబుతూ వచ్చిన ప్రతి దాంట్లో కూడా వాక్యాన్ని మీకు ఆధారం చూపించే చెబుతూ ఉన్నాను. వాక్యానుసారమైన బోధ నేను చేస్తున్నాను కనుక మీరు అనేక మందికి తెలియజేయండి. వారు కూడా వాక్యానుసారమైన బోధలోనికి వారు నడిపించండి. ప్రతిగా దేవుని చేత మీరు దీవించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్. ఆమెన్.